పదండి వెళ్దాం. అదేంటి బాబు, లోపలికి రాకుండా అలా ఎలా వెళ్ళిపోతారు? కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళండి. లేదా ఆంటీ గారు, అది యాక్చువల్లీ పిన్ని బాబాయ్లు వచ్చారు కదా, అందుకని నా చెల్లెలు కూడా వాళ్ళతోనే వచ్చారు. వాళ్ళకి ఈ ఊరు కొత్త, ఏమీ తెలియదు, ఎవరు పరిచయం లేరు, అందుకని నేను త్వరగా వెళ్ళాలి. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి బాబు. అలాగే కారు కాస్త నెమ్మదిగా నడుపు. అలాగే నానమ్మ. బుల్బుల్, నేను నీతో మాట్లాడాలి. అదే, అది ప్రజ్ఞవదిని చెప్పారు నాకు కాలేజీ గురించి, నేను తనతో మాట్లాడొచ్చని. బుల్బుల్, నువ్వు ఒక పని చేయమ్మా. ప్రజ్ఞకి కాలేజ్ నుంచి లెటర్ వచ్చింది కదా, అది కూడా నువ్వు ప్రవీణ్కి ఇచ్చేసేయి. నేను ఇవాళ ఫంక్షన్ హడావిడిలో ప్రజ్ఞకి దాని గురించి చెప్పడమే మర్చిపోయాను. అలాగే అమ్మా. అత్తయ్య పదండి. పూర్ణిమ, నువ్వు మాట్లాడరా. ఆ లెటర్ మర్చిపోకుండా ఇవ్వు. వస్తాం బాబు. ఇదంతా ఏంటి ప్రవీణ్? నేను నా ఫ్యామిలీ ముందు ఏమీ మాట్లాడలేను కదా అని నువ్వేమైనా చేయొచ్చు అనుకోవద్దు. అంతగా అసలు ఏం జరిగిందని నువ్వు మా అమ్మకి అబద్ధం చెప్పావు. చూడు, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ముందు ఆక్వర్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పేశాను, అభి ముందు కానీ తన ఫ్యామిలీ ముందు కానీ నీ గురించి ఎవరు మాట్లాడకూడదని. నువ్వు చెప్పేశావా? హౌ కుడ్ యు డూ దిస్ ప్రవీణ్? ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆలియా ముందు నా గురించి మాట్లాడారంటే అప్పుడు మొత్తం గందరగోళం అయిపోతుంది. రిలాక్స్ బుల్బుల్, డోంట్ వరీ. నేను మన గురించి వాళ్ళకి ఏమీ చెప్పలేదు. నేను వాళ్ళకి చెప్పిందల్లా ఒకటే, నాకు ఆలియాకి పెళ్లి జరగబోతుంది కాబట్టి నీ గురించి మాట్లాడకూడదన్నాను. అయిపోయింది కదా, మాట్లాడాలనుకున్నది నువ్వు మాట్లాడేసావు కదా, ఇక వెళ్ళు. బుల్బుల్, థ్యాంక్స్. నాతో ఇంత రూడ్గా మాట్లాడినందుకు నీకు చాలా థ్యాంక్స్. బుల్బుల్, యూనో, నీ ఈ ద్వేషమే నన్ను నీకెంత దూరంగా ఉంచింది. లేకపోతే నేను నీకు దూరంగా ఉండడం చాలా కష్టమయ్యేది. నీకు ఎలా దూరం కాగలను? ఊపిరిగా వెలిగే సూర్యుడు చల్లని చూపులతో దీవెనలిస్తాడు. అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమవుతాడు. చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు. ఎందుకు ఇంత టైం పట్టింది మీకు? 1 2 3 4 గుడ్. పెద్దగా ఏం బాలేదు. మీరు గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో మా మామయ్య దగ్గర నేర్చుకోండి. ఇప్పుడు నేను ఇది నేర్చుకోవడం మిగిలిపోయినట్టుంది. ఏ మనిషి అయినా అన్ని పనులు నేర్చుకోవడం మంచిది. నేను ఇప్పుడు ఒకటే పని నేర్చుకోవాలి, ఎవరైనా మద్దతు చేసి ఎలా తప్పించుకోవాలా అనేది. హలో హలో అల్లుడు గారు, ఇంత రాత్రిపూట ఫోన్ చేసినందుకు క్షమించండి. ప్రజ్ఞ గురించి చాలా కంగారు పడుతున్నాను. ఇప్పుడు తనకి ఎలా ఉంది? అయ్యో ఆంటీ గారు, తను చాలా చాలా బాగుంది, నిద్రపోతుంది. నేనెక్కడ పడుకున్నాను? మీ అమ్మగారు ఫోన్ చేసింది. అన్నట్టు ఆంటీ గారు, అమ్మమ్మ గారు ఉన్నారక్కడ, నేను ఆవిడతో మాట్లాడొచ్చా? సరే అల్లుడు గారు, ఇప్పుడే ఇస్తాను. అమ్మమ్మ ఎవరికైనా మత్తు దిగాలి అంటే అందుకు మనం ఏం చేయాలి? ఏమైంది? ప్రజ్ఞ ఆరోగ్యం ఇంకా పాడైందా ఏంటి? అమ్మమ్మ, తను బానే నిద్రపోతుంది, కానీ నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నా. అయితే ఓ పని చేయి, ముఖం మీద నీళ్లు చిలకరించి చూడు. అది నేను చేసి చూశాను. అయితే నీళ్లలో నిమ్మకాయ పిండి కలిపి తాగించు. ఒకవేళ దానికి కూడా సరికాలేదంటే ఉప్పు నీళ్లు తాగించి వాంతి చేయించు. ఒకవేళ దానికి కూడా సరికాలేదనుకో బాబు, తన మొహాన్ని పూర్తిగా నీళ్లలో ముంచే. అప్పుడు ఖచ్చితంగా తనకి మత్తు దిగిపోతుంది.
మొహం నీళ్ళలో ముంచాలా? ఈ ఐడియా చాలా బాగుందమ్మమ్మ. అందుకని మిమ్మల్ని రాక్ స్టార్ అంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటున్నారు అత్తయ్య? ఏం లేదు, అంతా బాగానే ఉంది. నిద్రపోతుంది, ఉదయానికల్లా లేచి కూర్చుంటుంది.